అది ఒక విశాలమైన కెమికల్ ఫ్యాక్టరీ. అన్ని వైపులా చాలా నిర్మానుష్యంగా ఉంది. ఉన్నట్టుండి ఆ విశాలమైన ఫ్యాక్టరీ లోపల నుంచి ఆ రోజు రాత్రి చాలా భయంకరమైన శబ్దాలు వినిపించాయి. ఇక ఫ్యాక్టరీ లోపల పెద్ద పేలుడు సంభవించింది. ఉన్నట్టుండి ఒక కారు వేగంగా ఫ్యాక్టరీ లోపల నుంచి బయటికొచ్చి నిర్మానుష్యమైన రోడ్ల మీద పరిగెత్తింది. ఆ కారుని ఇంకెవరో కాదు, 22 సంవత్సరాల అందమైన యువతి అర్చన నడుపుతూ ఉంది. తన మొహం భయంతో పూర్తిగా వెలవెలపోయింది. ఇక తన కళ్లల్లో ఏదో తెలియని ఒక భయం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆమె కార్ని రోడ్డు మీద పిచ్చిదాన్లాగా నడుపుతూ ఉంటుంది. ఏదో చావు స్వయంగా తన వెనక పరిగెడుతున్నట్టు. కాసేపటి తర్వాత అర్చన వణుకుతున్న చేతులతో తన మొబైల్ని తీసింది. ఒక నంబర్ డయల్ చేసింది. ఫోన్ మరొక వైపు నుంచి తన సోదరుడు అతుల్ లిఫ్ట్ చేశాడు. అర్చన, ఏమైంది? ఇంత రాత్రి వేళ ఎందుకు ఫోన్ చేశావు? అంతా బానే ఉంది కదా? అన్నయ్య, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను నీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. అర్చన ఏదైనా చెప్పడానికి ముందే ఫోన్ కట్ అయిపోతుంది. హలో హలో. ఆ క్షణమే ఉన్నట్టుండి తన కారు ఎదురుగా ఒక భయంకరమైన విచిత్రమైన నీడ కనిపిస్తుంది. భయంతో నిండిన అర్చన గట్టిగా బ్రేకు వేస్తుంది. మరుక్షణం కారు గట్టిగా కొట్టుకుంటుంది. ఒక పెద్ద పేలుడుతో పాటు ఒక భయంకరమైన బ్లాస్ట్ జరుగుతుంది. కారంతా నిప్పు పొగతో నిండిపోతుంది. ఆ భయంకరమైన సంఘటన జరిగిన 5 ఏళ్ల తరువాత రవిపురం, అది భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఇండస్ట్రియల్ టౌన్, ఇప్పుడొక నిశ్శబ్దమైన శ్మశానంగా మారిపోయింది. సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఈ నగరం ఒకప్పుడు విశాలమైన కెమికల్ ఫ్యాక్టరీకి ఎంతో ప్రసిద్ధి. అక్కడ వేల మంది కూలీలు పనిచేస్తూ ఉండేవారు. అందరూ కూడా దానిని రోజువారీ పని దొరికే నగరం అంటారు. పిల్లలు స్కూల్కి వెళ్లేవాళ్లు. సాయంత్రం బజారు తెరుచుకునేది. ఇక ఫ్యాక్టరీ విజిల్ అయితే మొత్తం నగరానికి గుండె చప్పుడుగా మారుతుంది. కానీ సుమారు 5 సంవత్సరాల ముందు ఒక రాత్రి రవిపురం ఉన్నట్టుండి అంతమైపోయింది. ఆ రోజు ఫ్యాక్టరీలో భయంకరమైన పేలుడు సంభవించింది. గవర్నమెంట్ రిపోర్ట్లో దాన్ని టాక్సిక్ గ్యాస్ లీకేజ్ అని అన్నారు. వేల మంది కూలివాళ్లు ఫ్యాక్టరీ లోపలే ఇరుక్కున్నారు. కొంతమంది చనిపోయారు, మరికొంతమంది మాయమయ్యారు. ఆ తర్వాత మొత్తం ఏరియా నుండి మనుషులు కనిపించకుండా పోయారు అనే కబురు వినిపిస్తుంది. గవర్నమెంటు ఆ ఏరియాని రెస్ట్రిక్టెడ్ జోన్గా ప్రకటించారు. ఎవరూ కూడా లోపలికి వెళ్లలేరు, ఎటువంటి ప్రశ్నలు అడగలేరు. రవిపురం ఇప్పుడొక విషపూరితమైన భూతాల నగరంగా మారింది. ఢిల్లీ ఫ్రెండ్స్ కాలనీలో అతుల్ సాయంత్రం అలసిపోయి ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగొస్తాడు. ఇంటి లోపల అడుగు పెట్టగానే తన దృష్టి తన చెల్లెలు అర్చన ఫోటో మీద పడుతుంది. అతుల్ నెమ్మదిగా ఆ ఫోటో దగ్గరికి వెళ్తాడు. ప్రపంచం నీ గురించి ఏం మాట్లాడినా సరే అర్చన, నా మనసు మాత్రం ఇప్పటికీ ఇది ఒప్పుకోవడం లేదు. నువ్వు ఈ లోకంలో లేవు అని నాకు నమ్మకం ఉంది. నువ్వు ఏదో ఒక రోజు నాకు ఖచ్చితంగా కనిపిస్తావు. ఆ మాట అనగానే తన కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి. అతుల్ మౌనంగా కిచెన్లోకి వెళ్తాడు. స్వయంగా వంట చేసుకుని తింటూంటాడు. కాసేపటికి తన బెడ్రూంలోకి వెళ్తాడు. నిద్రపోయే ప్రయత్నం చేస్తాడు. కాసేపటిలోనే గాఢ నిద్రలోకి జారుకుంటాడు. అతుల్ నిద్రపోయి కాసేపే అవుతుంది. తను ఒక ఫ్యాక్టరీలో ఉన్నట్టు అనుభూతిని చెందుతాడు. ఎటు చూసినా దట్టమైన చీకటి. ఇక గాలిలో విషం కలిసిపోయి ఉంటుంది. గోడ మీద నుంచి కారుతున్న కెమికల్ నేల మీద పడుతూ ఉంటుంది. ఇదేంటి, నేను నిద్రపోతున్నాను, మరి నేను ఇక్కడికెలా వచ్చాను? అప్పుడే తన చెవులకు బాగా తెలిసిన గొంతొకటి వినిపిస్తుంది. అన్నయ్యా, నేను మీ వెనకే ఉన్నాను. అతుల్ ఎప్పుడైతే వెనక్కి తిరుగుతాడో అక్కడ తన చెల్లెలు కనిపిస్తుంది. కాని తనకి తెలిసిన ఆ అర్చన కాదు. తన కళ్ళు కుళ్ళిపోయి ఉన్నాయి. చర్మం వేళ్లాడుతూ ఉంది. నీకేమైంది? అన్నయ్యా, నేనిక్కడ ఇరుక్కుపోయాను. నన్ను బయటికి తీయి. తను నన్ను వదలడం లేదు. నాకు ముక్తిని కలిగించు. ఉన్నట్టుండి అతుల్ కళ్ళు కంగారుగా తెరుచుకుంటాయి. అతుల్ లేచి మంచం మీద కూర్చుంటాడు. పెద్దగా ఊపిరి తీసుకుంటాడు. మళ్ళీ అదే భయంకరమైన కల. గత 5 సంవత్సరాలుగా నాకు మళ్ళీ ఈ కల ఎందుకు వస్తోంది? ఖచ్చితంగా ఈ కథకు నా చెల్లెలతో ఏదో సంబంధం ఉండుంటుంది. కాసేపటి తర్వాత మళ్ళీ పడుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్లటానికి ముందు అతుల్ తన కంప్యూటర్ తెరుస్తాడు. తను 5 ఏళ్ల క్రితం మెయిల్ని చూస్తాడు. దాన్ని ప్రతిరోజు చదువుతాడు. ఆ మెయిల్లో రాసుంటుంది,
అర్చన మృత్యువు ఒక దుర్ఘటనలో జరిగిందని, ఇక దురదృష్టవశాత్తు తన శవం కూడా ఎవరికీ దొరకలేదు. కాసేపటి వరకు అతుల్ స్క్రీన్ని చూస్తుంటాడు. తర్వాత కంప్యూటర్ని ఆపేస్తాడు. అప్పుడే ఉన్నట్టుండి డోర్ బెల్ మోగుతుంది. అతుల్ లేచి తలుపు తెరవడానికి వెళ్తాడు. బయట తన గర్ల్ ఫ్రెండ్ తానియా ఇంకా తన ఫ్రెండ్ గౌరవ్ ఉన్నారు. అతుల్ సన్నని చిరునవ్వుతో ఇద్దర్ని లోపలికి పిలుస్తాడు. డ్రాయింగ్ రూంలో కూర్చోపెడతాడు. ఏమైంది? నిన్ను చూస్తుంటే రాత్రంతా పడుకోలేదనిపిస్తోంది. రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. తానియా ఉన్నట్టుండి గంభీరంగా మారుతుంది. నిన్న నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. టాక్సిక్ రవిపురం ఎక్స్పెరిమెంట్ ఎక్స్పోజ్డ్. అది విన్నాక అతుల్ ఆశ్చర్యపోతాడు. ఏంటి? చెప్పు, ఆ వీడియో ఎక్కడుంది? నేను వీడియోలో చూశాను. ఒక యూట్యూబర్ చెప్పాడు, రవిపురం ఫ్యాక్టరీలో గవర్నమెంట్ ఇంకా కంపెనీ కలిసి మనుషుల మీద కెమికల్ ఎక్స్పెరిమెంట్ చేశారంట. వాళ్లకి విషాన్ని ఇచ్చారట. ఎవరూ చావలేదు. అటూ ఇటూ తిరిగే శవాలుగా మారిపోయారంట. పూర్తిగా చావలేదు, పూర్తిగా బతికీ లేరు. వీడియో అప్లోడ్ అయిన కాసేపటికే దాన్ని యూట్యూబ్లోంచి డిలీట్ చేశారు. ఇప్పుడు దాని గురించి ఎక్కడా ఆనవాళ్లు లేవు. గదంతా ఒక విచిత్రమైన నిశ్శబ్దం అలముకుంది. గవర్నమెంట్ ఆ యూట్యూబర్ని మాయం చేసేసి ఉండొచ్చు. ఎవరికి తెలుసు? ఖచ్చితంగా ఏదో రహస్యం ఉంది. దాన్ని గవర్నమెంట్ మన దగ్గర దాస్తోంది. లేదంటే చెప్పు, రవిపురం నగరం ఒక్క రాత్రిలోనే శవాలుగా ఎలా మారుతుంది? అయినా అసలు అక్కడ ఏముందని? ఆ ఏరియాలోకి ఎవరిని గవర్నమెంట్ ఎందుకు వెళ్ళనివ్వడం లేదు? ఇంకా చెప్పాలంటే దాని గురించి మాట్లాడడం కూడా నిషిద్ధం. అతుల్ దీర్ఘంగా ఆలోచిస్తుంటాడు. మీరిద్దరూ చెప్పింది నిజమే. ఖచ్చితంగా అక్కడ ఏదో పెద్ద రహస్యమే ఉంది. నేను ఆ రోజుని తిట్టుకుంటూ ఉంటాను. నా చెల్లెలు అర్చన ఫార్మాస్టెక్ కంపెనీలో పనిచేయడానికి వెళ్ళింది. నేను కూడా దానికి అనుమతినిచ్చాను. తర్వాత ఒకరోజు కంపెనీ తనని రవిపురం ఫ్యాక్టరీకి ఒక స్పెషల్ ప్రాజెక్టు మీద పంపింది. ఆ తర్వాత తను ఎప్పటికీ ఇంటికి తిరిగి రాలేదు. కంపెనీ నాకు ఒక ఫార్మల్ మెయిల్ పంపించింది, అర్చన ఒక దుర్ఘటనలో చనిపోయింది అని. కానీ శవమేది దొరకలేదు. ఫైల్ని క్లోజ్ చేసేశారు. కానీ అర్చన మాయమైందని మెయిల్ రావడానికి కొన్ని రోజుల ముందు రాత్రి సమయంలో అర్చన నుండి నాకు ఒక ఫోన్ వచ్చింది. కాల్లో తను చాలా కంగారుగా మాట్లాడింది. తను కేవలం ఒక్కటే చెప్పింది, తను నాకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి అని. ఆ తర్వాత తన కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. నేను మళ్ళీ ఫోన్ చేయడానికి ప్రయత్నించాను, కానీ ఫోన్ కలవలేదు. ఆ తర్వాత అర్చన చనిపోయిందనే కబురు వచ్చింది. గౌరవ్ కాసేపు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత, ఎంతమంది ఉన్నట్టుండి మాయమవ్వడం, వీడియోని తీసేయడం. నువ్వు నా మాట నమ్ము అతుల్. నాకనిపిస్తోంది ఇదంతా యాక్సిడెంట్ కాదు. ఇది ఎంత దారుణమైన నిజమంటే దీన్ని మనందరి దగ్గర దాస్తున్నారు. అతుల్ తానియా వైపు చూశాడు. ఇప్పుడు నాకు మీ ఇద్దరూ చెప్పేది నిజమని అనిపిస్తోంది. ఎందుకంటే నా చెల్లెలు అర్చన కనిపించకుండా పోయినప్పటి నుంచి నాకు కేవలం ఒక్కటే కల వస్తోంది. ఆ మాట చెప్పి అతుల్ తనకొచ్చిన కల గురించి ఇద్దరితోనూ ఇలా చెప్తాడు. ఆ కలలో అర్చన నాతో ఇదే మాట చెప్తోంది, మమ్మల్ని విడిపించు, మమ్మల్ని విడిపించు. గదిలో కొన్ని క్షణాలు ఒక భయంకరమైన నిశ్శబ్దం అలముకుంది. తానియా దీర్ఘాలోచనలో మునిగింది. నాకు తెలిసి మనం ముగ్గురం అక్కడికి వెళ్లడం మంచిది. గౌరవ్ ఆశ్చర్యపోయాడు. కానీ అక్కడికి వెళ్లడం నిషిద్ధం కదా. నాకు తెలుసు, అందుకే మనం అక్కడికి ఎవరికీ తెలియకుండా వెళ్ళాలి. మనం గనక ప్రయత్నిస్తే తప్పకుండా సక్సెస్ అవుతాము. నువ్వు చెప్పింది నిజమే. ఆ ఏరియాని గవర్నమెంట్ సీజ్ చేసింది, కానీ అక్కడికి వెళ్ళడానికి ఇంకా చాలా దారులున్నాయి. అతుల్ మ్యాప్ని తీస్తాడు. గత 5 ఏళ్లుగా నేను ఇదే ఆలోచిస్తున్నాను, కానీ అక్కడికి వెళ్ళడానికి ధైర్యం చేయలేకపోతున్నాను. కానీ నా స్నేహితులిద్దరూ నాకు తోడుగా ఉంటే ఇక నాకు దేని గురించి చింత? గౌరవ్ కళ్లల్లో భయం కనిపిస్తుంది. నువ్వు చెప్పింది నిజమే, కానీ నేను ఇది కూడా విన్నాను. ఆ సంఘటన తర్వాత అక్కడి నుంచి వెళ్లేవాళ్లు మామూలు మనుషులు కూడా మాయమవుతున్నారట. ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ రోడ్ని కూడా సీల్ చేశారట. దానిని ఇన్ఫెక్టెడ్ టాక్సిక్ జోన్గా నిర్ధారించారట. ఖచ్చితంగా ఏదో పెద్ద రహస్యమే దాగుంది. మనం వెంటనే వెళ్ళాలి. నాకు తెలిసి సమయం వచ్చింది ఇది తెలుసుకోవడానికి. అసలు ఆ నగరంలో నా చెల్లెల విషయంలో ఏం జరిగింది అని. కాసేపట్లోనే ముగ్గురు కూడా ప్లాన్ వేసుకుంటారు. మరుసటి రోజు వాళ్ళు ముగ్గురు తయారయ్యి తమ కార్లో కూర్చొని రవిపురానికి బయలుదేరి వెళ్తారు. విషంతో నిండిన ఆ నగరానికి. అక్కడ్నుంచి ఎటువంటి నిజమూ ప్రాణాలతో ఇంతవరకు బయటికి రాలేదు. ఎన్నో గంటల ప్రయాణం తరువాత ఉన్నట్టుండి అతుల్ తన కార్ని అడవి దగ్గర ఆపుతాడు. అన్ని వైపులా దట్టమైన నిశ్శబ్దం అలముకుంటుంది.
చెట్ల మధ్యలో ఒక విచిత్రమైన చల్లగాలి వీస్తూ ఉంటుంది. ఏమైంది? నువ్వు కారెందుకు ఆపేశావు? ఇక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మనం కారు తీసుకుని ముందుకు వెళ్ళామంటే పోలీసులు మనల్ని ఆపుతారు. అతుల్ మ్యాప్ని తీస్తాడు. ఈ మ్యాప్ ప్రకారం అడవిలో నుంచి మనం నడుస్తూ కొన్ని గంటల్లోనే రవిపురానికి చేరుకోవచ్చు. సరే, పదండి వెళ్దాం. ముగ్గురు కూడా అడవిలో నెమ్మదిగా ముందుకు వెళ్తారు. కొన్ని గంటల తరువాత వాళ్ళు ముగ్గురు రవిపురానికి చేరుకుంటారు. నగరమంతా నిర్మానుష్యంగా ఉంటుంది. ఇళ్ల బయట బట్టలు వేళ్లాడుతూ ఉంటాయి. అందరూ ఎక్కడివక్కడ వదిలేసి ఉన్నట్టుండి మాయమైపోయినట్టు. చూడు, ఇళ్ల బయట బట్టలు వేళ్లాడుతూ ఉన్నాయి. ఎలా అనిపిస్తోందంటే జీవితం ఇక్కడ ఉన్నట్టుండి స్తంభించిపోయినట్టు. పదండి ముందుకు వెళ్దాం. తిరిగి వాళ్ళు ముగ్గురు ఒక పాడుబడిన ఇంట్లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే ఒక కుళ్ళిపోయిన వాసన వాళ్ల ముక్కుకి తాకుతుంది. ఓ మై గాడ్! ఇక్కడ వాసన చాలా దారుణంగా వస్తోంది. గౌరవ్ దృష్టి ఎదురుగా ఉన్న కుళ్ళిపోయిన భోజనం మీద పడుతుంది. తాన్యా, ఒకసారి అలా చూడు. అక్కడ భోజనం ఉంది. ఎలా అనిపిస్తుందంటే ఎవరో ఇక్కడ భోజనం చేస్తూ ఉన్నట్టుండి లేచి వెళ్ళినట్టు. భోజనమంతా అలాగే పడి ఉంది. కాకపోతే కుళ్ళిపోయింది. అందులోంచి కంపోస్తోంది. అప్పుడే ఉన్నట్టుండి వాళ్ల ముగ్గురికి ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దాన్ని వినగానే వాళ్లకి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఇదేం శబ్దం? తెలీదు. ఈ నగరం పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది. మరుక్షణం ఇంట్లోని తలుపు గట్టిగా కొట్టుకుంటుంది. చీకటి మధ్యలో ఎర్రగా మెరిసే 2 కళ్ళు కనిపిస్తాయి. ఆ కళ్ళు ఎలా ఉంటాయంటే ఒక మరణించిన శరీరం లోపల కాలుతున్న నిప్పులాగా. అసలు ఎవరు వీళ్ళు? ఆ ఎర్రటి కళ్ళున్న ప్రాణి నెమ్మదిగా వాళ్ల దగ్గరికే వస్తుంది. తన మొహంలో మాంసం అక్కడక్కడా పగిలిపోయి ఉంటుంది. తన కళ్ళల్లో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. దాని నడక ఒక మనిషి నడకలాగా అస్సలు లేదు. ఇది ఏ యాంగిల్లోనూ మనిషిలా అనిపించటం లేదు. తాన్యా, అది బతుకున్న జాంబీలాగా అనిపిస్తోంది. మరుక్షణం ఆ భయంకరమైన మానవుడు ఎంతో వేగంగా తానియా మీదకు వస్తాడు. అతులింకా గౌరవ్ ఏదైనా అర్థం చేసుకునే లోపే అంతలోనే అతను తన పళ్లను తానియా మెడలోకి దించుతాడు. నన్ను కాపాడండి, కాపాడండి! అతుల్ ఇంకా గౌరవ్ ఆ జాంబీ లాంటి మనిషిని తానియా నుండి వేరు చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ అతనిలో అంతు చిక్కని శక్తి ఉంటుంది. అతను ఒక్క క్షణంలో ఇద్దరిని గాలిలోకి విసిరేసి వెనక్కి తోసేస్తాడు. తానియా గట్టిగా అరుస్తూ అక్కడే ప్రాణాలు వదిలేస్తుంది. తాన్యా! అతుల్ కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి. తాన్యా చనిపోయింది అతుల్. మనం ప్రాణాల్ని కాపాడుకోవాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నా ఉద్దేశం ప్రకారం ఈ జాంబీ ఈ నగరంలో ఒంటరిగా లేదు. నాకు తెలిసి రవిపురంలో తనలాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. గౌరవ్ అతుల్ చేయి పట్టుకొని తనని ఇంట్లో నుంచి బయటికి లాగుతాడు. అప్పుడే ఆ జాంబీ లాగా కనిపించే మనిషి కూడా బయటికి వస్తాడు. ఒక భయంకరమైన శబ్దం చేస్తాడు. ఎందుకిలా విచిత్రంగా అరుస్తున్నాడు? ఎలా అనిపిస్తుందంటే అతనెవరినో హెచ్చరిస్తున్నట్టు, ఎవరినో పిలుస్తున్నట్టుంది. మరుక్షణమే మొత్తం రవిపురంలో భయంకరమైన గొంతులు వినిపిస్తూ ఉంటాయి. నా అనుమానం నిజమే. ఈ నగరంలో ఇతనొక్కడే జాంబీ కాదు. ఇలాంటి జాంబీలు చాలా ఉన్నాయి. మనం ఇక్కడి నుంచి పారిపోవాలి. ఉన్నట్టుండి మొత్తం నగరమంతా వినిపించే భయంకరమైన శబ్దాలు ఇంకా ఎక్కువవుతాయి. ఆ శబ్దం ప్రతి సందులోనూ, ప్రతి వీధిలోనూ, ప్రతి ఇంట్లో నుంచి వినిపిస్తుంది. గౌరవ్ కంగారు పడి అన్ని వైపులా చూస్తాడు. అప్పుడే తన దృష్టి దూరంగా ఉన్న ఒక కాలిపోయిన ఫ్యాక్టరీ మీద పడుతుంది. మనం ఆ ఫ్యాక్టరీ లోపల దాక్కోవాలి. నాకు తెలిసి ఈ విధంగా కనిపించే జాంబీస్ అన్ని వైపుల నుంచి మనల్ని చుట్టుముట్టడానికి వస్తున్నాయి. పద, అక్కడికి వెళ్ళి దాక్కుందాం. గౌరవ్ ఇంకా అతుల్ తమ శక్తంతా ఉపయోగించి పరుగులు పెడతారు. కాసేపట్లోనే ఆ ఫ్యాక్టరీ లోపలికి చేరుకుంటారు. ఫ్యాక్టరీ లోపల అడుగు పెట్టగానే వాళ్ల దృష్టి అన్ని వైపులా పడి ఉన్న కాలిపోయిన శవాల మీద పడుతుంది. కాలిపోయిన చర్మం, నల్లగా ఉన్న శరీరం, ఇంకా గాలిలో విస్తరించిన శవాల వాసన ఆ ప్రదేశాన్ని ఇంకా భయంకరంగా మారుస్తుంది. ఇక్కడ కాలిపోయిన శవాలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. బహుశా వీళ్ళు కూలీ వాళ్ళయ్యుంటారు. ఫ్యాక్టరీలో నిప్పంటుకోవడం వల్ల వీళ్ళు బయటికి వెళ్ళలేకపోయి ఉండొచ్చు. ఉన్నట్టుండి ఆ కాలిపోయిన శవాలలో అలజడి మొదలవుతుంది. కాలిపోయిన వేళ్లు కదలటం మొదలవుతాయి. మెడలు ఉన్నట్టుండి తిరుగుతాయి. కుళ్ళిపోయిన కళ్ళు తెరుచుకుంటాయి. ఇదెలా సాధ్యమవుతుంది? వీళ్ళందరూ చనిపోయారు కదా.
చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే వీళ్ళు కాలిపోయి చాలా కాలమైనట్టుంది. మరుక్షణం ఆ కాలిపోయిన కూలివాళ్లు లేచి నిలబడతారు. వాళ్ళు తమ మెడలను చాలా విచిత్రంగా అటూ ఇటూ తిప్పుతూ ఉంటారు. వీళ్ళు కూడా జాంబీలుగా మారిపోయారు. వీళ్ళు చావలేదు, ప్రాణాలతోనూ లేరు. వీళ్ళు జాంబీస్. అంటే దీని అర్థం ఆ యూట్యూబర్ నిజమే చెప్పాడు. ఇక్కడ ఖచ్చితంగా చాలా పెద్ద ప్రయోగమే జరిగింది. మరుక్షణం కాలిపోయిన ఆ జాంబీ కూలీలు అతుల్ ఇంకా గౌరవ్ వైపుకి వస్తుంటారు. అప్పుడే ఉన్నట్టుండి గౌరవ్ చెవులకు బాగా తెలిసిన గొంతు వినిపిస్తుంది. ఇటువైపు రండి, లేకపోతే ఆ జాంబీస్ అందరూ మీ రక్తం తాగేస్తారు. అతుల్ ఆశ్చర్యపోతాడు. ఇది నా చెల్లెలు అర్చన గొంతు. అంటే దీని అర్థం నా అనుమానం నిజమే. అర్చన బ్రతికే ఉంది. పద త్వరగా. వాళ్ళిద్దరూ వెంటనే ఆ గొంతు వినిపించిన వైపు పరిగెడతారు. కాసేపట్లో వాళ్ళు ఫ్యాక్టరీలో ఒక భాగానికి చేరుకుంటారు. అక్కడ అన్ని వైపులా పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది. మరుక్షణం అర్చన బయటికి వస్తుంది. తనని చూడగానే అతుల్ శరీరం వణికిపోతుంది. తన మొహం ఎలా ఉంటుంది అంటే అచ్చం తన కలలో చూసినట్టుగానే. అర్చన, నీకసలు ఏమైంది? అర్చన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి. నేనిప్పుడు మనిషిని కాదు. నా శరీరం లోపల రక్తం లేదు, కెమికల్ ప్రవహిస్తోందన్నయ్యా. నేను ఒక విధంగా టాక్సిక్గా మారిపోయాను. బయట కూలి వాళ్ళెవరైతే కనిపించారో వాళ్ల శరీరంలో కూడా అదే భయంకరమైన కెమికల్ ప్రవహిస్తోంది. అదంతా కూడా. మరి నువ్వు మా మీద దాడెందుకు చేయలేదు? మేమేం విన్నామంటే జాంబీలకి సొంత పరాయిలు ఉండరంట. అర్చన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారతాయి. ఒకటే అర్థం చేసుకోండి, నేను నా ఇచ్ఛాశక్తితో నన్ను నేను జాంబీగా మారకుండా ఆపుతున్నాను. కానీ ఎక్కువసేపు నన్ను నేను ఆపుకోలేను. నేను ఎవరి రక్తము తాగలేదు. నేను మా అన్నయ్య కోసం ఎదురు చూస్తూ ఆకలి తప్పికలతో నన్ను నేను ఆపుకుంటున్నాను. కానీ ఎప్పుడు నా ఇచ్ఛాశక్తి బలహీనపడుతోంది. అతుల్ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి. కానీ ఇదంతా ఎలా జరిగింది? అర్చన కళ్ళల్లో కోపం కనిపిస్తుంది. నేనిక్కడికి ఎప్పుడైతే వచ్చానో అప్పుడు నేను చూశాను, ఇక్కడ చాలా భయంకరమైన ప్రయోగం నడుస్తూ ఉంది. మాకు అబద్ధం చెప్పారు, ఇది ఒక కెమికల్ ఫ్యాక్టరీ అని. కానీ నిజానికి జాంబీ తయారు చేసే ఫ్యాక్టరీ ఇది. ఇక్కడ మనుషులను జాంబీలుగా మారుస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ శరీరం నుంచి కొత్త కొత్త మందులను తయారు చేయొచ్చు అని. తన గొంతులో బాధ ఇంకా కోపం కనిపిస్తుంది. కానీ ఉన్నట్టుండి ప్రయోగం విఫలమయ్యింది. ఏ వైజ్ఞానికులైతే కూలి వాళ్లను జాంబీలుగా మార్చారో ఆ కూలి వాళ్లే వాళ్లని కొరికేశారు. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా వాళ్ళు కూలి వాళ్ళందరినీ చంపి జాంబీలుగా మార్చేశారు. ఎప్పుడైతే గవర్నమెంట్కి అది తెలిసిందో వాళ్ళు ఫ్యాక్టరీ మొత్తాన్ని పేల్చేశారు. మొత్తం నగరాన్ని శ్మశానంగా మార్చేశారు. ఈ నిజం ప్రపంచానికి తెలియకూడదని అందరికీ అబద్ధాలు చెప్పారు. అర్చన కళ్లల్లో ద్వేషం ఇంకా బాధ ఒక్కసారిగా కనిపిస్తుంది. నేను ఈ రహస్యాన్ని తెలుసుకున్నాను. పారిపోయే ప్రయత్నం చేశాను, నీకు ఫోన్ చేశాను. కానీ దురదృష్టవశాత్తు కాల్ కట్ అయిపోయింది. నా కార్ ఎదురుగా ఒక జాంబీ వచ్చింది, కార్ని గుద్దుకుంది, నన్ను కొరికేసింది. గవర్నమెంట్ వీళ్ళందరినీ ఎప్పటి వరకు ఆపగలదు? వీళ్ళు రవిపురం నుంచి బయటికి వచ్చారంటే మొత్తం ప్రపంచాన్ని జాంబీ ప్రపంచంగా మారుస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు దీన్ని అంతం చెయ్యొచ్చు. అతను ఆశ్చర్యపోతాడు. ఎలా? ఆ ఫ్యాక్టరీ లోపల బేస్మెంట్లో ఈ ఫ్యాక్టరీ యజమాని రాఘవ్ ఉంటున్నాడు. అతను కూడా జాంబీగా మారిపోయాడు. కాకపోతే ఒక్కటే తేడా, అతను ఎటువంటి జాంబీ అంటే మనుష్యుల్లాగా ఆలోచించగలడు. అతనే అందరికంటే ప్రమాదకరమైన వాడు. అతనిక్కడికి వచ్చిన చాలా మంది మనుషుల రక్తం తాగాడు. అతనెక్కడైతే ఉంటాడో అక్కడొక గ్యాస్ క్యాప్స్యూల్ ఉంది. ఆ క్యాప్స్యూల్ని గనక ఫ్యాక్టరీ నుంచి బయటికి తీసుకొస్తే అప్పుడు అందులో నుంచి వచ్చే గ్యాస్ జాంబీలందర్నీ అంతం చేస్తుంది. రాఘవ్ కది ఇష్టం లేదు. వీళ్ళందరూ అంతమవ్వడం అంటే తను కూడా అంతమైనట్టే. మరైతే నన్ను అక్కడికి తీసుకువెళ్ళు. నేను నీతో పాటు రాలేను. అతుల్ కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి. తను అర్చన చెప్పిన దారిలో ప్రయాణిస్తాడు. కాసేపట్లోనే అతుల్ ఇంకా గౌరవ్ ఫ్యాక్టరీలో ఉన్న బేస్మెంట్కి చేరుకుంటారు. అక్కడ ఒక భయంకరంగా కనిపించే మానవుడుంటాడు. అతని కళ్లల్లో
నరకం లాంటి మెరుపు ఉంటుంది. వాళ్ళిద్దరినీ చూడగానే అతని మొహంలో భయంకరమైన చిరునవ్వు వస్తుంది. గవర్నమెంటు హైవేను దాటి ఎవరిని కూడా రానివ్వడం లేదు కదా. చాలా సమయం నుంచి నేను మనుషుల రక్తం తాగలేదు, కానీ ఇప్పుడు మీ ఇద్దరి తాజా రక్తం తాగి నేను మరింత శక్తివంతుడిగా మారతాను. అప్పుడే గౌరవ్ దృష్టి ఆ టేబుల్ మీద ఉన్న ఒక పెద్ద క్యాప్సూల్ మీద పడుతుంది. ఆ క్యాప్సిల్ త్వరగా తీసుకో. అతుల్ పరిగెత్తుకుంటూ వెళ్లి క్యాప్సూల్ని తీస్తాడు. రాఘవ్ అంతా అర్థం చేసుకుంటాడు. వెంటనే గౌరవ్ని పట్టుకుంటాడు. తను గౌరవ్ మెడ మీద తన పళ్లతో కొరుకుతాడు. గౌరవ్ పడిపోతాడు. రాఘవ్ అతుల్ని భయంకరమైన దృష్టితో చూస్తూ ఉంటాడు. అతుల్కి అర్థమవుతుంది, ఒక్క క్షణం అక్కడ ఆగినా తను కూడా జాంబీగా మారిపోతాడు. తను పూర్తి శక్తితో పరిగెత్తుకుంటూ ఫ్యాక్టరీ నుంచి బయటికి వస్తాడు. ఫ్యాక్టరీ బయట అప్పటికీ కూడా భయంకరమైన గొంతులు వినిపిస్తుంటాయి. అతుల్ ఎదురుగా ఉన్నట్టుండి తాన్యా జాంబీలాగా వస్తుంది. మరొక వైపు గౌరవ్ కూడా భయంకరమైన మొహంతో తన వైపే వస్తూ ఉంటాడు. ఇద్దరూ ఇప్పుడు జాంబీలుగా మారిపోయారు. అతుల్ కంటతడి పెట్టుకుంటాడు. అప్పుడే ఫ్యాక్టరీ వైపు అర్చన కనిపిస్తుంది. అన్నయ్య, వాళ్ళిద్దరూ మీ స్నేహితులు ఇప్పుడు జాంబీలుగా మారిపోయారు. భావోద్వేగానికి గురవ్వొద్దు. ఇక నువ్వు దీనిని అంతం చేసేయి. అతుల్ వణికిపోతున్న చేతులతో గ్యాస్ క్యాప్సూల్ని నేల మీదకేసి కొడతాడు. మరుక్షణం చాలా పెద్ద పేలుడు సంభవిస్తుంది. నల్లగా విషపూరితమైన పొగ అన్ని వైపులా విస్తరిస్తుంది. కొన్ని సెకండ్లలోనే ఎంతమంది జాంబీలున్నారో వాళ్లందరికీ నిప్పంటుకుంటుంది. మొత్తం రవిపురం కాలుతున్న శ్మశానంగా మారుతుంది. అతుల్ కళ్లల్లో కన్నీళ్లు నింపుకొని ఏ దారిలో అయితే రవిపురానికి చేరుకున్నాడో అదే దారిలో వెనక్కి బయలుదేరతాడు. తన వెనుక కాలిపోతున్న రవిపురం ఉంది.